తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ బ్యాడ్ న్యూస్ అందించింది. వర్షాలపై కీలక ప్రకటన జారీ చేసింది. వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం లేదని అంచనా వేసింది. ఎల్నినో ప్రభావం, ఎండ తీవ్రత పెరుగుతున్న కారణంగా రాబోయే వారం రోజులు వానలు పడే ఛాన్స్ తక్కువగా ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో గత 2-3 రోజులుగా ఎండలు పెరుగుతున్నాయి. వాతావరణం వేసవి కాలాన్ని తలపిస్తోంది. ఎండలు మండిపోతుండటంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. మరో వారం బాణుడి ప్రతాపం ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. బాణుడి తన ఉగ్ర రూపాన్ని పెంచుతుండటంతో ప్రజలు మళ్లీ ఏసీలు, కూలర్లను వినియోగిస్తున్నారు. సాధారణంగా నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. వర్షాకాలం మొదలైనా వారచాడ కనిపించడం లేదు. సాధారణంగా జూలైలో వర్షాలు భారీగా కురుస్తాయి. కానీ ఈసారి వాతావరణం చూస్తే వేసవి కాలాన్ని తలపిస్తోంది. తెలంగాణలో భారీగా లోటు వర్షపాతం నమోదైంది. ఎల్నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కూడా వానలు పెద్దగా పడే అవకాశం లేదని వాతావరణ శాఖ అంచనాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 28% లోటు వర్షపాతం నమోదైంది. ఈ నెల 20వ తేదీ వరకు బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు మందగించడం, వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో వర్షాలు ఈసారి ముఖం చాటేశాయి. వర్షాలకు తోడు ఎండలు కాస్తున్నాయి. తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. అలాగే ఉక్కపోత కూడా మొదలవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎండాకాలం ముగిసిపోయిందనే కారణంతో కూలర్లు, ఏసీలు పక్కన పెట్టారు. ఇప్పటికే మళ్లీ ఎండ ప్రభావం పెరుగుతుండటంతో వాటిని వినియోగిస్తున్నారు. వాయువ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోందని ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది. ఇది ఈరోజు స్పష్టమైన అల్పపీడనంగా బలపడి వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు ఉత్తరాంధ్ర జిల్లాలో చెదురుముదురుగా తేలికపాటి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ పేర్కొంది.